చిన్న వయసులోనే ఆ అబ్బాయి ప్రాణాలు కోల్పోవడం చూసి బాధ అనిపించి అక్కడే ఉండలేక ఇంకొక పక్కకు వచ్చేసాము. మా ఫ్యామిలీ మొత్తం పెద్దవాళ్ళమంతా జస్ట్ మా కాళ్ళు తడుపుకొని నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఒడ్డున కూర్చొని ఆ పిల్లాడి గురించి వాళ్ళ పేరెంట్స్ బాధ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారు అని చెప్పాను కదా, వాళ్ళ పిల్లలు, ఆ పిల్లలి నాన్న, నా హస్బెండ్ ఏమో బీచ్ లో మునుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. నేనేమో నా కొడుకుని నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఉన్నా. చిన్న పిల్లాడు కదా, వాడేమో అస్సలు ఉండట్లేదు నా దగ్గర వాటర్ ని చూసి. అండ్ వాళ్ళ నాన్న కూడా సముద్రంలో మునగడం చూసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లాలని ట్రై చేస్తున్నాడు. నేనేమో చిన్న పిల్లాడు కదా, ఏదైనా అయితే ఎందుకులే రిస్క్ అని వాటర్ దగ్గరికి పంపించలేదని గుక్క పెట్టి ఏడ్చేశాడు. ఇంకా నా హస్బెండ్ వచ్చి ఏం కాదులే నేను చూసుకుంటాను, నేనున్నాను కదా అని సముద్రంలోకి తీసుకెళ్లారు బాబుని. నేను మా అత్త వాళ్ళతో మాట్లాడుతూనే ఓ కంట వాడిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. అయితే సముద్రంలో అలలు అనేవి ఒక్కొక్కసారి పెద్దవి వస్తుంటాయి, ఒక్కొక్కసారి చిన్నవి వస్తుంటాయి. ఆ వచ్చే అలలకి కింద పడిపోతున్నారు, లేస్తున్నారు, బానే ఉంది. కొంతసేపటికి పెద్ద అల ఒకటి వచ్చింది. ఆ అలకి అందరూ పడిపోయారు. ఆ వాటర్ ఫోర్స్ కి నా హస్బెండ్ ఏమో చేతిలో బాబుని వదిలేశారు. అదంతా నేను చూస్తూనే ఉన్నా. అయితే వీళ్ళందరూ పైకి లేచారు, కానీ బాబు మాత్రం లేవలేదు, కనిపించలేదు వాళ్ళ దగ్గర. ఇంకా అంతే, నాకు ఒక్క నిమిషం ఊపిరి ఆడలేదు. బాబేమయ్యాడు, లిఖిత్ ఎక్కడా అని పెద్దగా అరుచుకుంటూ నీళ్ళలోకి వెళ్ళిపోయాను. ఎక్కడా కనిపించలేదు వాడు. నా హార్ట్ ఏమో ఫాస్ట్ గా కొట్టేసుకుంటుంది. ఎంతగా అంటే హార్ట్ అటాక్ వచ్చి పోతానేమో అనిపించింది. ఇంకా ఒడ్డు దగ్గర కూర్చొనున్న అత్తయ్య, మామయ్య, ఆడపడుచు అందరూ వచ్చి వెతకడం స్టార్ట్ చేశారు. ఎంత వెతికినా కానీ ఎవ్వరికి వాడైతే కనిపించలేదు. ఆ అలకి కొట్టుకొని లోపలికి వెళ్ళిపోయి ఉంటాడేమో అని చుట్టుపక్కల వాళ్ళందరూ అంటున్నారు. అలా అనేసరికి నా హస్బెండ్ తో పాటు కొంతమంది వాటర్ లో కొంచెం ముందుకు వెళ్లి లిఖిత్ ని వెతికారు, కానీ ఎక్కడ కనిపించకపోయేసరికి ఇంకా అందరు వెనక్కి వచ్చేసారు.